హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. సో రేపటిలోపు చెల్లింపులకు ఏర్పాట్లు అండి. సో మరో 7,000 కోట్లు రెడీ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లు గురించి మన మిత్రులు బిల్ నెంబర్స్ కూడా తెలియజేయడం జరిగిందండి కామెంట్ రూపంలో. సో ఎప్పుడు పడతాయని అయితే చాలామంది అడుగుతున్నారు. సో కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఇక బిల్లు విషయానికి వచ్చినట్లయితే డిఏ, డిఆర్, ఏపీజేఎల్ఐ లోన్లు, క్లోజర్లు, అదేవిధంగా పీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ బిల్స్ ఇలా చాలానే పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి. అయితే ఏప్రిల్ నెల ఆఖరి వరకు అయితే పీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్స్ కొన్ని జమ కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా గత 3 రోజుల నుంచి ఎటువంటి బిల్లుల్లో కదలిక అయితే లేదండి. 3-4 రోజుల నుంచి సరెండర్ లీవ్ సంబంధించి బిల్లు చెక్ చేసినప్పటికీ బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి, కానీ కదలిక అయితే లేదు. సరెండర్ లీవ్స్లో కూడా ఎటువంటి కదలిక లేదండి. కాకపోతే రాష్ట్రానికి మొన్ననే 3,000 కోట్ల రుణం అప్పు రావడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి బిల్లులో కదలిక వచ్చి ఈ విధంగా బిల్లుల్లో అయితే ప్రస్తుతానికి కదలిక లేదండి. ఇంకా ఓట్లు వస్తున్నాయి అంటే ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి చెల్లించరు అనేది చెప్తున్నారు. కానీ నిన్న మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరొక 14,000 కోట్లు అప్పుడు మార్చిలో బటన్ నొక్కినప్పుడు అప్పుడు జమ అవ్వాల్సిన నిధులు ఇప్పుడైతే నిన్న జమ చేశారండి ఒక రోజులో. సో ఒకవైపు మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో తీసుకొచ్చిన 3,000 కోట్ల రుణము, మరోవైపు బాండ్ల జారీ ద్వారా అయితే ఏపీఎండిసి ద్వారా బాండ్ల జారీ చేసి 7,000 కోట్లు రుణం సేకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ రుణానికి ప్రభుత్వం ఎప్పుడో గ్యారంటీ ఇచ్చిందండి. సో వీటితో అయినా కూడా ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు ఆగిపోయాయండి. మార్చి మొదటి వారంలో చెల్లింపులకు బటన్ నొక్కినా కూడా ఇంతవరకు చెల్లింపు జరగలేదు. కాబట్టి ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో జమ అవుతాయి ఎలక్షన్ ముందర అని అయితే అంటున్నారు. మరి చూడవలసి అయితే ఉందండి. సో మీకు కనుక ఏమైనా పెండింగ్ బకాయిలు జమ అయినట్లయితే మన ఛానల్ ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.